ఈరోజు మన గురువు సాంప్రదాయానికి సంబంధించినటువంటి మన గురువు గారు చెప్పినటువంటి విషయాలు రెండు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లోకంలో జన్మించినటువంటి ప్రతి మనిషి యొక్క లక్ష్యం, ప్రతి మనిషి ఏం చేయాలి అనేటువంటిది ఎవరికి వాళ్ళే విచారించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం గ్రామంలో పరిశీలించి చూసినప్పుడు, లేదా ఒక ఊరిలో పరిశీలించి చూసినప్పుడు ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేస్తారు, వృత్తి పనులు చేసేవాళ్ళు వృత్తి పనులు చేస్తారు. ఇట్లా ఎవరి ఆలోచనతో వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అట్లనే ఇక ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎవరి పంథాలో వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు. ఏది సరైనటువంటిది అని చెప్పడానికి, నిర్దేశించడానికి ఇది కరెక్ట్ అని చెప్పేది కాదు. ఎందుకు చెప్పేది కాదు అంటే, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు వ్యవసాయమే ఎందుకు చేస్తున్నారు, మీరు ఎందుకు వ్యాపారం చేయట్లేదంటే ఆయన ఏం చెప్తారు అంటే వాళ్ళకి అది నచ్చింది అది చేస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి తరించడానికి ఏది ప్రామాణికము, ఏది సరైనటువంటిది అని మనం ప్రశ్నించితే భజన చేసేవాళ్ళు ఏమంటారంటే భజన చేయటమే బెస్ట్ అంటారు. మంత్రం చదువుకునేవాళ్ళు, మంత్రస్మరణ చేసేవాళ్ళు మంత్రస్మరణే బెస్ట్ అంటారు. జపం చేసేవాళ్ళు జపమే బెస్ట్ అంటారు. అలాగే తీర్థాటనాలకు వెళ్ళేవాళ్ళు అదే బెస్ట్ అంటారు. అంటే దాన ధర్మాలు చేసేవాళ్ళు అదే బెస్ట్ అంటారు. ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు రైట్ అంటారు. మరి వాళ్ళు ఎందుకు అలా అన్నారు? ఒకళ్ళు ధ్యానం చేస్తే బెస్ట్ అన్నారు. మరి ధ్యానం బెస్టా, విచారణ చేయటం బెస్టా, ఏది బెస్టు అని చెప్తే ధ్యానం చేసేవాడు అది ఎందుకు బెస్ట్ అంటున్నారు, మంత్రం చదివేవాళ్ళు అది ఎందుకు బెస్ట్ అంటున్నారు, భజన చేసేవాళ్ళు అది ఎందుకు బెస్ట్ అంటున్నారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు అది ఎందుకు బెస్ట్ అంటున్నారంటే వాళ్ళు గత జన్మల్లో అవే చేస్తున్నారు. గత జన్మలలో వాళ్ళు ఏవైతే చేసి ఉన్నారో, వాళ్ళ సంస్కారం ఏదైతే ఉన్నదో అదే వాళ్లకు వాసన రూపంగా ఈ జన్మకు వచ్చి అదే కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఉపాధిగతమైనటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో, ఆ ఉపాధిగతమైనటువంటి జీవుడు గత జన్మలో ఉన్నటువంటి సంస్కారాన్ని అనుసరించే, ఆ వాసనను అనుసరించే ఈ జన్మలో ప్రయత్నం చేయటం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఎందుకు ఈ మార్గంలో వెళుతున్నారని మనం ప్రశ్నించితే దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, మన పెద్దలు చెప్పే సమాధానం ఏంటంటే వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ సంస్కారాన్ని అనుసరించి అటువైపు అడుగులు వేస్తున్నారు. అట్లా సపోజ్ ఉదాహరణకి ఎవరైనా దగ్గరగా వచ్చి మీకు తీపి అంటే ఇష్టమా కారం అంటే ఇష్టమా అని అడిగినాం అనుకోండి, ఏం చెప్తారు? తీపి ఇష్టమైన వాళ్ళు తీపి ఇష్టం అంటారు, కారం ఇష్టమైన వాళ్ళు కారం ఇష్టం అంటారు. ఒకళ్ళు మిరపకాయ బజ్జీలు ఇష్టం అంటారు, ఒకళ్ళు జిలేబీ ఇష్టం అంటారు. ఈ రెండిట్లో ఏది మంచిదంటే ఏమని చెబుతుంది? జిలేబీ తినేవాడు జిలేబీ బెస్ట్ మంచిది అంటాడు, మిరపకాయ బజ్జీ తినేవాళ్ళు మిరపకాయ బజ్జీ బెస్ట్ అంటారు. అంటే వాళ్ళు గత జన్మల్లో ఏవైతే తిని ఉన్నారో ఈ జన్మలో కూడా అటువైపే అట్రాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క వాసన, వాళ్ళ యొక్క సంస్కారం అటువైపే అడుగులు వేయించి అది తినేందుకు ప్రయత్నం చేసి అదే మంచిది అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, అలాగే ఈ లోకంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, శాక్తేయం, గాణాపత్యం, జైనం, బౌద్ధం, ఇస్లామిక్, అలాగే క్రిస్టియానిటీ, ఇలా అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. ఆయా మతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గత జన్మల్లో వాళ్ళ యొక్క సంస్కారాన్ని అనుసరించే ఆయా మతాలలో ప్రవేశించి అటువైపు అడుగులు వేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు మనమందరం ఉన్నామనుకోండి, మనం ఈ సాంప్రదాయంలోకి ఎందుకు ప్రవేశించాము, ఈ గురువు గారి దగ్గర ఎందుకు ఉపదేశం తీసుకున్నామని ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, దానికి ఏంటి సమాధానం అంటే గత జన్మలలో మనకు ఇలాంటి సాధనే చేస్తున్నాం, మనం గత జన్మల్లో ఇలాంటి సాధనే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ సంస్కారాన్ని అనుసరించి ఇలాంటి సద్గురువుని ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనకి ఇదే నచ్చింది. మీకు ఇదే ఎందుకు నచ్చింది అంటే
మనం గత జన్మలో ఇదే చేస్తున్నాం కాబట్టి ఇదే నచ్చింది, కాబట్టి ఈ గురువునే మనం ఆశ్రయించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ గురువు దగ్గర చేరిన తర్వాత ఏం చేయాలి అంటే, మన యొక్క సాంప్రదాయంలో సాంఖ్యం, తారకం, అమనస్కం, పరిపూర్ణం, ఇవి ఒక క్రమ పద్ధతిగా తెలుసుకోవాలి. క్రమ పద్ధతిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఎరుకను విడిచిపెట్టి ఆ పరిపూర్ణ స్థితిలో ఉండటం అనేటువంటిది సాధ్యమవుతుంది. అయితే మరి సాంఖ్య విచారణ వినాలన్నా, అర్థం చేసుకోవాలన్నా, పోనీ తారక విచారణ చేయాలన్నా, ఆ సోహం సాధన చేయాలన్నా కానీ, బ్రాహ్మ్య స్థితి సిద్ధించాలంటే, అయితే మహావాక్య విచారణ చేయాలన్నా, అమనస్క స్థితి సిద్ధించాలన్నా, మరి ఎరుక పరిపూర్ణ ఇవన్నీ అర్థం కావాలంటే మరి అందరికీ అర్థం అవుతాయా? ఒక్కరోజులో ఇది సాధ్యమయ్యేటువంటిదే కాదు. అందుకే ఏమన్నారంటే మినిమం 12 సంవత్సరాలు గురువు చెప్పినటువంటి పద్ధతిగా సాధన చేసి, గురువు ఇంటనైనా గురువు వెంటనైనా ఉండి వీటిని గ్రహించాలి అని చెప్పారు. ఈ వెనకటి రోజుల్లో అంటే మరి అట్లా కుదిరేది. గురువుగారు ఆశ్రమం కాడికి పోయి ఉండి వాళ్ళ ఇంట్లోనో వెంటనో తిరిగి నేర్చుకునేవాళ్ళు. ఇప్పట్లో మరి గురువుగారికి ఒక ఇల్లు, శిష్యులకి ఇల్లులు, ఎవరి ఇల్లులు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకే ఉన్నాయి. గురువుగారికి తీరకుండదు, శిష్యులకి తీరకుండదు. మరి శిష్యుడికి తీరకలేనప్పుడు, గురువుగారికి తీరకలేనప్పుడు మరి 12 సంవత్సరాలు ఆయన ఎప్పుడు చెప్పాలా, ఏనెప్పుడు వినాలా, ఎప్పుడు జన్మరహితం కావాలా అంటే 12ది 24 కావచ్చు, 24ది 36 కావచ్చు, 36ది 48 సంవత్సరాలైనా పట్టవచ్చు. ఖచ్చితంగా 12 సంవత్సరాలకే పూర్తయిద్దని మనం చెప్పలేం. ఎన్ని సంవత్సరాలకి అన్నది చెప్పలేం. మళ్ళీ ఏమని చెప్పారు, అతనికి దయవస్తే 1/2 నిమిషంలో బోధ స్థితి నీకు కుదిరింతో మానీతివంత అన్నారు. ఒక సమర్థవంతమైనటువంటి సద్గురువు, అర్హత ఉన్నటువంటి శిష్యుడికి వాళ్ళిద్దరి యొక్క ఆ అన్యోన్యత సిద్ధించినప్పుడు 1/2 నిమిషంలోనే ఆ గురువు శిష్యుడి యొక్క ఆ యొక్క ఎరుకను తీసివేయగలుగుతాడు. 1/2 నిమిషంలో బోధ స్థితి నీకు కుదిరింతో మానీతివంత, నీకున్నటువంటి ఆ భ్రాంతి ఏదైతే ఉన్నదో, ఇక్కడ గురువు ఏం చేస్తారంటే భ్రాంతిని తొలగించాలి. ఇప్పుడు ఎరుకను తీసివేటువంటి ఎరుక ఆడికి పోదు, పరిపూర్ణం ఆడికి పోదు. నువ్వు ఉండాల్సిందే, పరిపూర్ణం ఉండాల్సిందే, అది పోదు ఇది పోదు. కాకపోతే ఏంటంటే మనం జన్మించటానికి జన్మకు కారణం సంకల్పం, జన్మకు కారణం భ్రాంతి. మన జన్మకు కారణం ఏంటి? భ్రాంతి. భ్రాంతి వెనక సంకల్పం ఉంది. ఏ సాధకుడికైతే ఆ సంకల్ప భ్రాంతి తొలగుతుందో, ఆ భ్రాంతిని తొలగించుకోగలిగితే, మరి ఎవరు తొలగిస్తారు? గురువే తొలగించాలి. భ్రాంతిని ఎవరు తొలగిస్తారు? గురువే తొలగించాలి. ఏ సాధకుడైతే, ఏ శిష్యుడైతే భ్రాంతి రహితాన్ని పొందుతాడో, భ్రాంతిని రహితం చేసుకుంటాడో వాళ్లకు జన్మరహితం అవుతుంది అని చెప్పారు. నాయనగారు మనకు సిద్ధాంతం పెట్టారు. పేరేంటది? జనన మరణ భ్రాంతి రహిత అచల పీఠము మరియు అచల ఆశ్రమం అని పెట్టారు. ఏంటి అర్థం? జనన మరణ భ్రాంతి రహిత అచలపీఠం అంటే జననము మరణము అనేటువంటివి భ్రాంతి అని చెప్పారు. జననం అంటే ఏంటి? పుట్టటం. మరణం అంటే చావటం. ఇప్పుడు పుట్టటము చావటము అనేటువంటిది భ్రాంతి అని చెప్పారు. మనం పుట్టడం కానీ, పెరగటం కానీ, చావటం కానీ నిజంగా జరగట్లేదట. ఎంత అబద్ధమేనట. మనం పుట్టినట్లు, పెరిగినట్లు, మరణిస్తున్నట్లు భ్రాంతి చెందుతున్నామంట. ఇవన్నీ జరగట్లేదట అని నాయనగారు మన సిద్ధాంతానికి ఒక పేరు పెట్టారు. జనన మరణ భ్రాంతి రహిత అని చెప్పారు. మరి ఇప్పుడు మనం పుట్టలేదా, పెరగట్లేదా, చావట్లేదా? ఇది అబద్ధమా? పిన్నీసి పెట్టి గుచ్చారనుకోండి, అబ్బో అంటమానమా? అర్థమైందమ్మా? కర్ర తీసుకొని గట్టిగా ఒకటి వేసిందనుకో, అమ్మో అంటమానమా అంటే భ్రాంతి. పుట్టకపోతే, పుట్టలేదనుకో నొప్పి ఉండకుండా ఉండాలి కదా. పుట్టినట్టు తెలుస్తుందా లేదా? నొప్పి తెలుస్తుందా లేదా? బాధ తెలుస్తుందా లేదా? మరి పుట్టినట్టు తెలుస్తుండే, ములుగుచ్చుకుంటే నొప్పి తెలుస్తుండే, కర్రతోటి కొడితే నొప్పి తెలుస్తుండే, ఇవన్నీ తెలుస్తున్నాయా లేదా? ఆకలి అయినట్టు తెలుస్తుంది, దప్పికైనట్టు తెలుస్తుంది, నిద్ర వస్తున్నట్టు తెలుస్తుంది, మెలకు వస్తున్నట్టు తెలుస్తుంది,
మరి ఇవన్నీ తెలుస్తుంటే మరి పుట్టట్లేదు అంటున్నారు, పెరగట్లేదు అంటున్నారు, నశించట్లేదు అంటున్నారు. ఇదే విచిత్రం. ఈ చిత్రంగా లేదు. మరి నమ్మొచ్చా? అంటే మరి అయ్యగారు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి వారికి వచ్చు కాబట్టి కొన్ని పుస్తకాలు అట్లా రాసుకున్నారని అనుకోవాలి, అంతేనా? మరి అట్లా రాసుకున్నారా? నిజమా? నిజమే. మరి గురువుగారు అబద్ధం చెప్పరు కదా, అబద్ధం చెప్పాల్సిన అవసరం వారికి లేదు. కాకపోతే మనకు అర్థం కావట్లేదు. వారికి అబద్ధం చెప్పవలసిన అవసరం అయితే లేదు, కానీ మనకు అర్థం కావాలి. అది వారు చెప్పింది మనకి అర్థం కావాలి, అంతేగాయ్యా. అందుకే ఏమన్నా భగవద్గీతలోనే పరమాత్మ చెబుతారు. భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు మనకి షడూర్ములు అని ఉంటుంది. షడూర్ములు విన్నారమ్మా? షడూర్ములు అంటే 6 ధర్మాలు. పుట్టుట, చచ్చుట దేహధర్మాలు, ఆకలి దప్పిక ప్రాణధర్మాలు, శోకము మోహము మనసు యొక్క ధర్మాలు. అర్థమైందా? అంటే ఇప్పుడు పుట్టడం చావడం ఎవరి ధర్మాలు? శరీరం యొక్క ధర్మాలు అని చెప్పారు. ఎవరి ధర్మాలు? శరీరం యొక్క. పుట్టింది ఎవరు? శరీరం. పెరిగింది ఎవరు? శరీరం. మరణించేది ఎవరు? శరీరం. మరి నువ్వెవరివి? నేను ఆత్మను. నేనెవరు? ఆత్మ. అంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మకి పుట్టుక లేదని చెప్పారు ఇక్కడ భగవద్గీతలో మన పరిపూర్ణంలో కాదు, సాంప్రదాయంలో కాదు. భగవద్గీతలో ఏమన్నారంటే అసలు శరీరం పుట్టలేదు, పెరగలేదు, నశించలేదు. పుట్టినట్లు, పెరిగినట్లు, నశించినట్లు నువ్వు భ్రమిస్తున్నావు. నీవు శరీరం కాదు, నీవు ఆత్మస్వరూపానివి. ఆత్మకు పుట్టుట లేదు, పెరుగుట లేదు, గిట్టుట లేదు. పుట్టుట, పెరుగుట, గిట్టుట అనేటువంటివి ఆత్మకు లేవు. మరి ఎవరికున్నాయి? శరీరానికి ఉన్నాయి. పుట్టింది ఎవరు? శరీరం. పెరిగింది ఎవరు? శరీరం. మరణించేది ఎవరు? నువ్వంటే ఎవరు? ఆత్మవు. నువ్వెవరు? ఆత్మవు. నువ్వు వేరే, నీ శరీరం వేరే. నువ్వు వేరే, నీ శరీరం వేరే. నువ్వెవరు? ఆత్మస్వరూపానివి. ఆత్మస్వరూప అంటే ఆత్మకు పుట్టుట లేదు, చచ్చుట లేదు. మరి పుట్టింది ఎవరు? శరీరం. పెరిగింది ఎవరు? శరీరం. నశించింది ఎవరు? శరీరం. ఓకే. పుట్టలేదు, పెరగలేదు, నశించలేదు. పుట్టినట్టు, పెరిగినట్టు, నశించినట్టు మనం భ్రాంతి చెందుతున్నాం. ఎందుకంటే దేహము నేను అనుకోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేహము నేను అనుకోవటం వలన. మనం దేహంతో తాదాత్మ్యం చెందటం చేత, దేహంతో అటాచ్మెంట్ పెట్టుకోవటం చేత మనం ఇలా భ్రమిస్తూ ఉన్నాం. అర్థమైందా? పరిపూర్ణ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత దేహము ఉంది కదా, దేహానికి ఆధారం దేహి ఒకటి ఉంటే మరొకటి ఉండట్లేదు. దేహం ఉంటే దేహం ఉండట్లేదు. దేహం పోతే దేహి పోతుంది. దేహి పోతే దేహం పోతుంది. ఒకదానికొకటి ఒకటి ఉంటే ఇంకొకటి ఉండలేదు. ఉంటే నిజం సత్యమైతే ఉంటే 2 ఉండాలా, పోతే 2 పోవాలి. అదే మళ్ళీ ఇందులో ఒకటి సత్యం ఒకటి అసత్యం అని ఎట్లా అంటాం? అయితే 2 సత్యం కావాలా, లేకపోతే 2 అసత్యం కావాలి. అవునా? ఇప్పుడు కొంత సత్యం కొంత అసత్యం అని అనేది కాదు కదా. ఇప్పుడు ఒక చెట్టు నాటామనుకోమ్మా, చెట్టు నాటితే అందులో నుంచి పుల్లటి మామిడికాయలు వచ్చినాయి. ఆ చెట్టులో నుంచి పుల్లటి మామిడికాయలు వచ్చినాయి. ఈ పుల్లటి మామిడికాయలు చెట్టులో నుంచి వచ్చినాయా, విత్తనంలో నుంచి వచ్చినాయా? పుల్లటి మామిడికాయలు. ఆ పుల్లటి మామిడికాయల కారణం చెట్ట, ఆ చెట్టుకు మూలమైనటువంటి విత్తనమా? విత్తనంలోనే. ఆ పుల్లటి మామిడికాయల కారణం విత్తనమే. తిన్నప్పుడు ఆ మామిడికాయ తిన్నప్పుడు, ఆ మామిడి పండు తిన్నప్పుడు తీయగుంది. మామిడి పండు తిన్నప్పుడైతే తీయగుంది, భూమిలో నాటిన తర్వాత అందులో నుంచి వచ్చినటువంటి ఆ పుల్లగా వచ్చినాయి. అంటే కారణం దోషం చెట్టుది కాదు. దోషం ఎవరిది? విత్తనాలు. ఈ శరీరం అనేటువంటి చెట్టుకు విత్తనం ఎవరు? నేను అనేటువంటిది. శరీరం అనేటువంటి చెట్టుకి విత్తనం ఎవరంటే నేను. ఇప్పుడు జన్మకు వచ్చింది ఎవరు? నేను రావాలనుకుంటేనే వచ్చా ఇక్కడికి. ఇప్పుడు వచ్చింది ఎవరు? ఇప్పుడు మీరు వచ్చారా, మీ శరీరాలు వచ్చినాయా? సో మీరు ఇళ్ళలో ఉన్నారనుకోమ్మా, ఇప్పుడు మీరు వచ్చారా, మీ శరీరాలు వచ్చినాయి అంటే ఏమని చేస్తారు? ఏమో గురువు గారు మాకేం తెలుసు, మేమే వచ్చినాం, మా శరీరాలు ఇంటికాడే పెట్టినాం అని అంటారా? అనరు కదా.
అంటే ఇప్పుడు మీరు వచ్చేప్పుడు మీ శరీరాన్ని తీసుకొని వచ్చారు, అవునా కాదా? ఇప్పుడు మీరు రావాలంటే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? లోపల ఉన్నారా, బయట ఉన్నారా? లోపలే ఉన్నారు కదా. అంటే మీరు వచ్చారు అంటే శరీరం వచ్చినట్ట, మీరు వచ్చినట్ట? మీరే వచ్చారు. అర్థమైందా? శరీరం నశించేటువంటిది. మీరు అనుకుంటేనే శరీరం కదిలింది, మీరు అనుకోకపోతే శరీరం కదలదు. మీరు కూర్చోమంటే కూర్చుంటుంది, నిల్చోమంటే నిల్చుంటుంది, పడుకోమంటే పడుకుంటుంది, సినిమా చూడమంటే సినిమా చూస్తుంది, ఎవరన్నా తిట్టమంటే తిట్టుద్ది, ఎవరన్నా కొట్టమంటే కొట్టుద్ది, దండం పెట్టంటే దండం పెట్టిద్ది, గురువుగారు వచ్చిండి దండం పెట్టంటే పెట్టిద్ది, దారిని పోయేవాడిని వాడిని పిలిచి 4 తిట్టురా అంటే తిట్టిద్ది. అర్థమైందా? ఇవన్నీ చెప్పేది ఎవరు? లోపల ఉన్న ఒకడున్నాడు. ఈ శరీరంతో పనిచేయించుకునే లోపల ఒక ఆయన ఉన్నాడు, అవునా కదా? ఇప్పుడు ఎట్లా ఉందంటే లోపల ఒక ఆయన ఉండి ఆయన ఇంద్రియాలతో పని చేయించుకుంటుండు, శరీరంతో పని చేయించుకుంటుండు. ఆయన ఇంద్రియాలంటే మనస్సు. ఆయన ఫస్ట్ దేన్ని వాడిండు? మనస్సును వాడిండు. తర్వాత 20 ఇంద్రియాలను వాడిండు. తర్వాత స్థూల శరీరాన్ని వాడిండు. ఇవన్నీ వాడుకొని లోపల ఉన్న ఆయన కొన్ని అనుభవిస్తున్నాడు, సుఖాలు దుఃఖాలు. ఒక రకమే అనుభవిస్తున్నాడా? సుఖాలు అనుభవిస్తున్నాడు, దుఃఖాలు అనుభవిస్తున్నాడు. మరి ఈ సుఖ దుఃఖాలు అనుభవించేది ఎవరు? లోపల ఒక ఆయన ఉన్నాడు. లోపల ఒక ఆయన ఉన్నాడు. ఉన్నాడని నేను అంటున్నా, మరి నిజం కూడా మీరు ఉన్నట్టు తెలుస్తుందా? ఉన్నాడా? అమ్మ ఇప్పుడు మీ శరీరాల్లో మీరున్నారా లేరా? ఏమో గురువుగారు నాకు నచ్చలేదు ఈ శరీరం, అందుకే ఇంటికాడ పెట్టొచ్చిన ఆయన అని అంటారా? అలా అనేది కాదు. మనకి నచ్చినా నచ్చకపోయినా ఈ శరీరంలోనే ఉండాలి, అవునా కాదా? ఇప్పుడు నేనున్న పొట్టిగా ఉన్నాయి, నాకు నచ్చలేదని నేను ఈ శరీరం ఉండనంటే కుదురుద్దా? అర్థమైందమ్మా? పొడుగున్నా, పొట్టిగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, ఎర్రగున్నా. ఇప్పుడు ఒక ఆయన ముక్కు పొడుగుందంట, నచ్చలేదంట. ఇప్పుడు నచ్చకపోతే శరీరం మారుతున్నా? కుదురుద్దా అట్లా? సొట్ట ముక్కు ఉందంట, నాకు సొట్ట ముక్కు నచ్చలేదంటుండు. పళ్ళు ఎత్తుకున్నాయి, నాకు పళ్ళు ఎత్తుకొని నాకు నచ్చట్లేదు అని. నువ్వు నచ్చకపోతే మరి ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి అటుకన్నా పోతావా? అడిగిపోవైతే కాదు. ఇప్పుడు మనం ఈ శరీరాన్ని ధరించి వచ్చాం, ఎందుకు వచ్చాం? గత జన్మలలో కొన్ని కర్మఫలాలు అనుభవించవలసి ఉంది. ఆ కర్మఫలాలు అనుభవించడం కోసం శరీరాన్ని ధరించి వచ్చాం. ఈ శరీరాన్ని ధరించిన తర్వాత ఆ కర్మఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. ప్రారబ్ధ కర్మఫలాలను అనుభవిస్తూ ఆగామి కర్మ చేస్తూ సంచిత కర్మను పెంచుకుంటూ ఉన్నాం. ఇది కర్మత్రయం. అర్థమైనా? జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ కర్మలన్నీ కూడా లేకుండా పోతే నశించుతాయి అని చెప్పారు. అర్థమైందమ్మా? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? ఎరుక. అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మము అనేటువంటి ఎరుక కలిగి ఉండటం. నేను దేహము అని అనుకుంటే మరుపు, నేను దేహము అనుకోవటమే మరుపు, నేను ఆత్మను, నేను బ్రహ్మము అని అనుకోవటం ఎరుక. ఇప్పుడు మనం అందరం గురువుగారి దగ్గర చేరిన తర్వాత ఏమర్థమైంది? నేను శరీరం కాదు, నేను మరుపు శరీరం కాదు, ఎరుక స్వరూపమైనటువంటి జ్ఞానము అని తెలుసుకున్నాం. మరుపు అంటే ఏంటి? మరుపనగా తొలి మేనులు 3. మరుపన తొలి మేనులు 3 అంటే స్థూలము, సూక్ష్మము, కారణము అనేటువంటి ఈ 3 శరీరాలు మరుపు. అర్థమైందమ్మా? ఎరుకన్న 4వ శరీరము. ఆ లోపల ఉండి నేను అని పలికేటువంటి ఎరిగేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది 4వ శరీరం అన్నారు. అది ఎరుక, ఇది మరుపు. అంటే దేహం నేను అనుకోవటం మరుపు, ఆత్మ నేను అనుకోవటం ఎరుక. ఈ ఎరుక మరుపులతో కూడి ఉన్నటువంటి ఈ ఎరుక ఏదైతే ఉన్నదో ఇది పరిపూర్ణమనందు లేదు, పరిపూర్ణమనందు దీనికి మూలము లేదు అని తెలుసుకోవాలి. అది మన సాంప్రదాయంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అంశం. అయితే ఇది కొంతమందికి అర్థమవుద్ది, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అందుకే మన సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్దలు జన్మరహితం కోసం ఇంకొక మంచి సూచన చేశారు. ఏం చేశారంటే తనువు, మనసు, ధనము, తెలివి ఈ 4టిని గురువుగారికి సమర్పించు, జన్మరహితమైద్ది అన్నారు. తనువు అంటే స్థూల శరీరము, మనసు అంటే సూక్ష్మ శరీరము, ధనము అంటే కారణ శరీరము, తెలివి, ఎరుక, ప్రజ్ఞ అనేటువంటిది మహాకారణ శరీరం, 4వ శరీరం అన్నారు. ఈ 4టిని గురువు గారికి ఇస్తే చాలు, జన్మరహితమైనట్టు. ఎందుకు? ఇవన్నీ 4 ఇస్తే మన దగ్గర ఏమీ ఉండదు. అర్థమైందా? ఇది దృఢం కావటం కోసమే
పెద్దలు అనేకమైనటువంటి పద్ధతులతో మనకు ఈ బోధ చేయటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు నాయనగారు చెప్పారు, జనన మరణ భ్రాంతి, పుట్టటం పెరగటం నశించటం అనేటువంటిది భ్రాంతి ఉంది అన్నారు. ఇప్పుడు నేనున్న పుట్టినట్టు పెరిగినట్టు నశించినట్టు తెలుస్తుంది. ఎప్పుడు వరకు దేహం నేను అనుకున్నంత వరకు తెలుస్తుంది. నేను ఎప్పుడైతే విచారణ చేసి దేహము నేను కాదు ఆత్మనే నేను, దేహము నేను కాదు ఆత్మనే నేను అనేటువంటి దృఢత్వం కలిగిందనుకో, అప్పుడు దేహభ్రాంతిని విడిచిపెడతాం, దేహభ్రాంతిని విడిచిపెట్టం. ఇది ముఖ్యమైనటువంటి అంశం. భగవద్గీతలో 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రమును క్షేత్రజ్ఞుని విభజించాలి, వేరు చేసి చూడటం రావాలి. ఇది క్షేత్రమని ఇది క్షేత్రజ్ఞుడని గుర్తించాలి. ఎలా గుర్తిస్తాం? ఫస్ట్ బయట వాటిని అయితే తేలిక గుర్తిస్తాం, లోపల వాటిని గుర్తించాలంటే కొంచెం సాధన చేయాలి. సపోజ్ ఉదాహరణకి, ఇది నా పెన్ను, ఇది నా పెన్ను అంటే ఏంటి అర్థం? పెన్ను వేరే నేను వేరే ఉన్నా. ఇది నా పెన్ను అంటే ఏంటి? నేను వేరు నా పెన్ను వేరు. వేరుగా ఉన్నా లేదా? వేరుగా ఉందిగా, పెన్ను నాకంటే వేరుగా ఉంది. ఇది ఉందనుకో, ఇది నా ఫోను అని చెప్పాను అనుకోమ్మా, ఫోన్ వేరే నేను వేరే, అవునా కదా? ఫోన్ వేరే నేను వేరే. సపోజ్ ఉదాహరణకి ఇది నా టవలు అని చెప్పాను అనుకోమ్మా, ఇది నా టవలు అంటే ఏంటి అర్థం? నేను వేరే నా టవల్ వేరే, అంటే టవల కంటే నేను వేరుగా ఉన్నా అని అర్థం, అంతేనా కదా? ఇది నా షర్టు అన్నాం అనుకోమ్మా, ఇది నా చొక్కా అంటే చొక్కా వేరే నేను వేరే ఉన్నట్టు తెలుస్తుందా లేదా? ఇది నా ఇల్లు అన్న అనుకోమ్మా, ఇల్లు వేరే నేను వేరే, ఇల్లు వేరే నేను వేరే తెలుస్తుంది కదా, ఇవన్నీ వేరు వేరే అని తెలుస్తున్నాయి. ఇది నా టవలు అంటే నేను వేరే అని తెలుస్తుంది కదా. ఇది నా ఫ్యాను అని చెప్పినప్పుడు ఫ్యాన్ వేరే నేను వేరే తెలుస్తుంది. ఇవన్నీ బయట వస్తువులు, ఇవన్నీ బయట వస్తువు. నా ఇల్లు అని, నా కార్ అని, నా పొలం అని, ఇవన్నీ నా ఫోన్ అని ఇలా చెప్తూ ఉన్నాం కదా. అలాగే ఇది నా చెయ్యి అన్న, కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు పెన్ అనుకోమ్మా, నాకంటే వేరుగా ఉందంటే ఓకే ఒప్పుకుంటా. మరి నా చెయ్యి అన్నప్పుడు ఇప్పుడు చెయ్యి వేరే నేను వేరే అని గుర్తించగలగాలి. ఇప్పుడు పెన్ అంటే నాకంటే వేరుగా ఉంది కాబట్టి పెన్ను వేరే నేను వేరే అంటే ఒప్పుకున్నా. ఇది నా చెయ్యి అన్నప్పుడు చెయ్యి వేరు నేను వేరు. ఇది నా చెయ్యి అంటే చెయ్యి వేరు నేను వేరు, అర్థమైందా? ఇది నా చెవు అని అనుకోమ్మా, చెవు వేరు నేను వేరు. ఇది నా చెవు అంటే ఏంటి? చెవు వేరు నేను వేరు. ఇది నా ముక్కు అన్నాను అనుకోమ్మా, ముక్కు వేరు నేను వేరు, ముక్కు వేరు నేను వేరు. మరి ఇంతకీ నువ్వెవరు? ఇంతకీ నువ్వెవరు? నా హార్ట్ అంటావు, నా గుండె అన్నాడు అంటే గుండె వేరు నువ్వు వేరు. నా కిడ్నీలు అన్నాడు, కిడ్నీలు వేరు నువ్వు వేరు. నా మనస్సు అన్నాడు, ఇంకేమన్నాడు? నా మనస్సు అంటే మనసు వేరు నువ్వు వేరు. నా ప్రాణం అన్నాడు, ఈరోజు నా ప్రాణం బాగలేదని అన్నాడు, ఈరోజు నా ప్రాణం బాగలేదని. అంటే ప్రాణం బాగలేదంటే ఏంటి అర్థం? నువ్వు వేరు ప్రాణం వేరు, నువ్వు వేరు ప్రాణం వేరు. మరి ఇంతకీ నువ్వెవరు? నా బుద్ధి సరిగా లేదు, నా బుద్ధి సరిగా లేదు అంటే బుద్ధి వేరు నువ్వు వేరు, బుద్ధి వేరు నువ్వు వేరు. అంటే శరీరం వేరు, ఇంద్రియాలు వేరు, మనసు వేరు, ప్రాణం వేరు, బుద్ధి వేరు. నువ్వు వీటన్నిటికంటే నువ్వు వేరుగా ఉన్నావు, వీటన్నిటికంటే నువ్వు వేరుగా ఉన్నావు. ఇంతకీ నువ్వెవరు? నాకేం తెలుసు అమ్మ. ఎవరన్నా వచ్చి నువ్వెవరు అన్నారనుకో ఏమని చెబుతావు? ఎవరన్నా వచ్చారనుకో నువ్వెవరు అంటే నా పేరు వెంకట్రామ్మ అంటది, లేదా నా పేరు బ్రహ్మం అంటాడు, అవునా కాదా? నా పేరు ఉప్పలయ్య అంటాడు, లేదా నా పేరు, అవునా కాదా అంటారా? అనరా? మరి అది నీ శరీరం పేరా? వెంకట్రామ్ అనేది శరీరం పేరు, బ్రహ్మం అనేది శరీరం పేరు. ఇది ఎవరి పేరు? మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఈ శరీరానికి మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు. మరి నువ్వెవరంటే? మరి నేను ఈ బ్రహ్మం కాదా, నేను వెంకట్రామ కాదంటే అది నీ శరీరం పేరే. నువ్వెవరు? నువ్వెవరంటే నేను ఆత్మస్వరూపాన్ని. దాన్ని ఏమన్నారు? అహం బ్రహ్మస్మి అన్నారు. దాన్ని ఏమన్నారు? అహం బ్రహ్మస్మి. బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మం. ఇది దృఢం కావాలి. ముందు మనకేం కావాలా? ఇది దృఢం కావాలి. ఎవరికైతే ఇది దృఢమవుతుందో, ఎవరికైతే ఇది దృఢమవుతుందో వాళ్లకు ఆ పైన చెప్పేటువంటి మాట అర్థమవుతుంది. అప్పటిదాకా ఈ సాధన చేయాలి.
నేను బ్రహ్మము అంటే శరీరము బ్రహ్మము, శరీరము ఆత్మ, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఆ భేదాన్ని ముందు గుర్తించగలగాల. శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో విచారణ ద్వారా తెలుసుకోవాలి. నాకు అంటే ఆత్మకు శరీరానికి ఉన్నటువంటి ఆ భేదాన్ని గుర్తించగలగాలి. ఆ డిఫరెన్స్ ఏంటి అనేటువంటి దాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఉదాహరణకి మనకి నాయన గారు బ్రహ్మాండ పంచీకరణి చెప్పిన తర్వాత పిండాండ పంచీకరణ చెప్పేప్పుడు ఏమంటారంటే, బ్రహ్మాండములో ఉన్నటువంటి పంచభూతముల వలన 25 స్థూల శరీర భాగాలచే ఏర్పడినటువంటిది దేహము అని చెప్పారు. అర్థమైందా? బ్రహ్మాండములో ఉన్న పంచభూతాల వలన ఏమి ఏర్పడింది అంటే 25 శరీర భాగాలతో కూడి ఉన్నటువంటి శరీరం ఏర్పడింది. ఓకే. బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచ తన్మాత్రకల వలన ఇక్కడ ఏం ఏర్పడిందంటే 25 ఇంద్రియాలు ఏర్పడ్డాయి అని చెప్పారు. బ్రహ్మాండంలో ఉన్న పంచశక్తుల వలన ఏం ఏర్పడిందంటే ఇందులో జీవుడు ఏర్పడ్డాడని చెప్పాడు. బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచ బీజముల వలన ప్రాణం ఏర్పడిందని చెప్పారు. బ్రహ్మాండంలో ఉన్న పంచ దేవతల వలన ప్రత్యేగాత్మ ఏర్పడిందని చెప్పారు. బ్రహ్మాండంలో ఉన్నాయన్నీ పిండాండంలో ఉన్నాయి. పిండాండం వేరే, బ్రహ్మాండం వేరే కాదు, రెండు ఒక్కటే. అర్థం? ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి? పంచభూతాల వలన ఏర్పడినటువంటి శరీర భాగాలు, పంచతన్మాత్రకుల వలన ఏర్పడినటువంటి ఇంద్రియాలు, పంచ శక్తుల వలన ఏర్పడినటువంటి జీవుడు, పంచబీజాల వలన ఏర్పడినటువంటి ప్రాణము, పంచదేవతల వలన ఏర్పడినటువంటి ప్రత్యేగాత్మ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే నేను అని పలుకుతున్నాడు. అర్థమైందా? ఇవన్నీ కలిస్తేనే నేను అని పలుకుతున్నాడు. ఇవి కలవకపోతే నేను అని పలికేటువంటిది లేదు. ఇప్పుడు మన గురువుగారు ఏం చెప్పారండి, వీటిని గురువుగారికి దక్షిణగా సమర్పించమన్నారు. అసలు నువ్వు దక్షిణగా సమర్పించాల్సిన ఇందులో ఉన్న ఏ ఒక్కటి నీది కాదని చెప్పి ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయాయి. సపోజ్ ఉదాహరణకి ఒకళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, టెంట్ తీసుకొచ్చారు, కుర్చీలు తీసుకొచ్చారు, బల్లాలు తీసుకొచ్చారు, గ్లాసులు తీసుకొచ్చారు, మగ్గులు తీసుకొచ్చారు, మళ్ళా వంట సామాన్లని గిన్నెలు తీసుకొచ్చారు, గంపలు తీసుకొచ్చారు, ఇవన్నీ సామాన్లు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఇవన్నీ నాయే అంటాడు ఆయన, ఇవన్నీ నాయే అంటాడు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు? నిజమే అనుకుంటారు. ఎప్పుడంటే కొంచెం పుచ్చుకున్నాడు, తీర్థం పుచ్చుకున్నాడు, మద్యం సేవించి ఇవన్నీ నాయి అంటాడు. టెంట్ హౌస్ అయినా ఫంక్షన్ అయిపోయినా 3 రోజులైనా కానీ వాడు సామాన్లు తీస్తా రావట్లేదని చెప్పి ఆయన టెంట్ హౌస్ ఆయన వచ్చిందనమాట. వచ్చిందని ఏరా సామాన్లు తీస్తా రాలేదని అప్పుడు దిగింది వాడికి. దిగిన తర్వాత ఎవరి వాళ్ళకి ఇచ్చేసిండు. ఇప్పుడు ఎవరి వాళ్ళకి వాళ్ళని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కటైనా ఉందా అయింది? ఒక్కటి ఏమీ లేదు. ఉత్త వరండా ఒకటే వాడిది, మిగతా అన్నీ వేరే చోట తెచ్చినాయి. మైక్ ఒక చోట తీసుకొచ్చిండు, డెకరేషన్ ఐటమ్స్ ఒక చోట తీసుకొచ్చిండు, ఎవరు వాళ్ళు పీక్కొని పోయారు. ఇప్పుడు ఏమీ లేవు అక్కడ ఏమీ లేవు. అలాగే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాలు ఈ స్థూల శరీర భాగాల్ని పంచభూతాలకు ఇచ్చేసి, ఇంద్రియాలని పంచతన్మాత్రకులకు ఇచ్చేసి, జీవుణ్ణి పంచశక్తులకు ఇచ్చేసి, ప్రాణాన్ని పంచబీజాలకు ఇచ్చి, ప్రత్యేగాత్మని పంచదేవతలకు ఇచ్చేస్తే ఇంకేముంటుంది? ఒకవేళ ఉంటే ఎరుక ఉంటుంది. ఆ ఎరుకను కూడా గురువుగారికి సమర్పించిన మనకు ఇంకేముంటుంది? ఏముండదు. ఇంకా ఏమీ ఉండదని తెలుసుకొని అన్నీ ఇచ్చిన తర్వాత తాను లేను అనే నిశ్చయాన్ని పొందాలి. మరి ఎట్లా ఇస్తాం? వీటిని తీయండి. చెవు ఇమ్మన్నారు గురువుగారు, చెవి ఇవ్వండి చూద్దాం ఎంతమంది ఇస్తారో, చెవు కోసిస్తారని చూద్దాం. ఇవ్వటం అని కాదు అర్థం, చెవి కోసివ్వటం అని కాదు అర్థం. ఇవన్నీ నాకు సంబంధించినవి కావు అని తెలుసుకొని ఆ జ్ఞానంతో ఉండటం. ఏది తీసిచ్చేది ఏం లేదు. ఇందులో కాళ్ళు తీసిచ్చేది లేదు, చేతులు తీసిచ్చేది లేదు. తీసేయటానికి వీలైనటువంటివి ఇచ్చేది కాదనమాట. ఇవేవి నావి కాదు. స్థూల శరీర భాగాలు పంచభూతాలకు సంబంధించినవి, ఇంద్రియాలు పంచతన్మాత్రలకు సంబంధించింది, జీవుడు పంచశక్తులకు సంబంధించిన వాడు, ప్రాణము పంచబీజాలకు సంబంధించింది, ప్రత్యేగాత్మ పంచ దేవతలకు సంబంధించింది అని తెలుసుకొని ఉండటం. ఇవన్నీ తెలుసుకొని ఆ స్పృహతో ఉండి ఆ జ్ఞానంతో ఉన్నప్పుడు మనకు అహం అనేటువంటిది ఉండదు, నేను అనేటువంటి అహం ఉండదు. ఇక నువ్వు ఎక్కడుంటావు? నువ్వు ఉండవు కదా.
నేనే లేనని నేను లేకపోయిన వెనుక తావుండు గద ఉంటే దాన్ని ఎట్లేరు కదా నీవు. నువ్వే లేకపోయిన తర్వాత, నువ్వే లేనని దృఢ నిశ్చయం పోయిన తర్వాత ఏదుంటే నీకెందుకు, ఎరుకుంటే నీకెందుకు, పరిపూర్ణం ఉంటే నీకెందుకు, ఏదుంటే నీకెందుకు, నువ్వే లేవు కదా. అంటే మనకు అర్థం కావటం కోసం గురువుగారు ఈ పద్ధతిగా ఒక వైరాగ్య భావాన్ని కలిగించడం కోసం మనకి బ్రహ్మాండ పంచీకరణ అనేటువంటిది సూచించడం అనేటువంటిది జరిగింది. ఏదేమైతే మనకున్నటువంటి భ్రాంతి తొలగిపోవాలి, మనకున్నటువంటి అహం అనేటువంటిది తొలగిపోవాలి. అహంకారం ఉన్నంతకాలం కూడా జన్మకు రావాల్సిందే. అర్థమైందమ్మా. మనకి బుర్హాన్ గారు ఒక మాట చెప్తారు, గర్వమతులగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినవే. గర్వమతులగానవే దుర్యోధన శిశుపాల రావణ చరితములు వినవే. గర్వమతుల గతులు గానక ఘనము నీచములెన్ను చూను. గర్వమతులు గతులు గానక ఘనము నీచములెన్ను చూను. నిర్ర నీల్గుచు మిర్రి చూపులు వెర్రితనమున చూడబోకు. మానసాని వినావే భూతమూల చట్టమేమో గనావే. అర్థమైందమ్మా. గర్వం కానీ, మదమత్సర్యాలు కానీ, అహంకారం కానీ ఇవన్నీ కూడా ఎరుక యొక్క లక్షణాలు. అవి ఉన్నంతకాలం సాధకుడికి ఆ మోక్షం అనేటువంటిది సిద్ధించదు. మోక్షం అంటే బంధరాహిత్యం, అంటే దేహబంధమే కాదు దేహి బంధం కూడా. నేను అనేటువంటి ఆ అహం అనేటువంటిది అది ఆ బంధం కూడా లేకుండా పోవాలి. మన నాయనగారు చెప్తారు, అహం పదార్థ రహిత అన్నారు. అహం పదార్థ రహిత అన్నారు. అంటే అహం అనేటువంటి పదం ఏ అర్థాన్నైతే సూచిస్తుందో దాన్ని రహితం చేసుకోవాలి. అంటే నేను అనేటువంటి దాన్ని లేకుండా చేసుకోవాలి. నేను అనేటువంటి అహాన్ని ఆ సద్గురుమూర్తి యొక్క పాద పద్మాల చెంత మనం సమర్పిస్తే చాలు, ఆ నేను అనేటువంటిది పోతుంది. ఇది పోవటానికే మనకు ఒక గొప్ప సాధన చెప్పారు, కర్తృత్వ రహిత కర్మాచరణ. ఏం చేయాలా? కర్తృత్వరహిత కర్మాచరణ. కర్తృత్వం ఉండకూడదు. నేను కర్తను అనేటువంటి భావాన్ని విడిచిపెట్టాలి. నేను లేను అనేటువంటి భావనతో జీవించాలి. ఇక నేను లేను అనేటువంటి భావనతో జీవించేవాడికి సుఖం లేదు, దుఃఖం లేదు. సుఖ దుఃఖాలు రెండు కూడా ఉండవు. అందుకే ఏమన్నారంటే చచ్చినట్టు పడి ఉండాలన్నారు. ఏమన్నారు? చచ్చినట్టు పడి ఉండాలి. ఇంతకు చావాల్సిందేంటి? చంపాల్సింది దేన్ని? ఎవరిని చంపాలి? అహాన్ని చంపాలి. వంగాల్సింది శరీరం కాదు, లోపల ఉన్నటువంటి జీవుడు. వాడు వంగాల, లోపల ఉన్నోడు వంగాల. శరీరం ఏడుంటే ఏమైంది? ఇప్పుడు శరీరంతో ప్రమాదం లే, ప్రమాదానికి కారణం లోపల ఉన్నోడు. అర్థమైందా? లోపల ఉన్నోడు ఎట్లా చెబితే అట్లా డ్రైవింగ్. ఇప్పుడు లోపల ఉన్నోడు డ్రైవింగ్ చేస్తే కారు అటు ఇటు వెళ్తుంటుంది, కానీ కారుదే ఉందమ్మా. ఇప్పుడు కారు వెళ్ళి ఒక చోట గుంటలో పడిందంట, వాడు ఆపి కారును కొడుతుందంట, నువ్వెందుకు గుంటలో పోయినవని. చూసిన వాళ్ళు ఏమంటారు? నవ్వుతారు. ఏదో నీకు అని పిచ్చి పుట్టిందారా, కారు గుంటలో పట్టడం ఏంటరా, కారుకేంది వెళ్తురా, లోపల ఉన్న నీది తప్పు, కారుది కాదు తప్పు. తప్పెవరిది? నీది. అర్థమైందా? అంటే ఒక మనిషి తప్పు చేస్తే శరీరాన్ని కాదు, ఆ శరీరాన్ని నడిపేవాడు, లోపల ఉన్నాడు నడిపేవాడు. అంటే ఈ బండిని నడిపేవాడు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. వాడు ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటితో ఈ శరీరాన్ని మంచిగా నడపాలి. చెప్తారు, 6 చక్రములు కలిగిన బండి 6 దొరలున్నారండి. 6 చక్రములు కలిగిన బండి 6 దొరలున్నారండి. అంటే ఏంటి అర్థం? దీనికి 6 చక్రాలు ఉన్నాయని చెప్పారు. ఏం చక్రాలు? గిరకలు ఏడ కనపడలేదంటే గిరకలు ఏడ కనపడతాయి? 5 స్థూల శరీరంలో ఉన్నాయి చక్రాలు. ఎక్కడున్నాయి? సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. చక్రాలు ఏడున్నాయి? సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. దీన్ని నడిపేయని ఇప్పుడు బయట లేడు, లోపల ఉండవు చక్రాలు నడిపేవాడు. ప్రాణ ఆత్మకుడు డ్రైవర్ అండి, పదిలముగా నడిపించే బండి మనవ బండి మహిమ చూడండి. సుజ్ఞానులారా
నరబండి నడక చూడండి. డ్రైవర్ ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. 7వ స్టేషను ఎక్కి చూచితే ఎరుకనే దొరగారున్నారండి, మనవ బండి మహిమ చూడండి. దీనికి అసలు మెయిన్ డ్రైవర్ అంట ఈయన ఎవరు? మెయిన్ డ్రైవర్ అంట. ఈయన ఎక్కడ ఉన్నాడు? 7వ స్టేషన్లో ఉన్నాడు. 6 స్టేషన్లు కలిగిన బండి 6 దొరలున్నారండి, 6 స్టేషన్లు కలిగిన బండి 6 దొరలున్నారండి, 7వ స్టేషను ఎక్కి చూచితే ఎరుకనే దొరగా నారండి, మనవ బండి మహిమ చూడండి. సుజ్ఞానులారా నరబండి నడక చూడండి. నువ్వెక్కడున్నావు నాయన? నువ్వెక్కడున్నావు ఈ శరీరం అంటే 7వ స్టేషన్లో ఉన్నాడంట ఆయన. మనమందరం ఎక్కడున్నాం ఈ శరీరంలో? 7వ స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు మనం 6 స్టేషన్లు దాటుకొని పోతే ఆ స్టేషన్కి పోతాం. మనం యాడికి పోవాలి? మనం ఉండే స్టేషన్ కాడికి పోవాలంటే మన బస్సు అక్కడే ఆగిద్ది అనమాట. మన బస్సు ఎక్కడ ఆగుద్ది? 7వ స్టేషన్లో ఆగిద్ది. ఆడికి పోవాలి. ఇప్పుడు మనమందరం ఆడికి పోవాలా? ఎట్లా పోవాలా? ఎట్లా పోవాలి ఆడికి? ప్రాణం ద్వారా, ప్రాణాన్ని పట్టుకొని ప్రాణాయామ సాధన ద్వారా, యోగ సాధన ద్వారా. మూలాధారము 1 స్టేషన్, స్వాధిష్టానము 2వ స్టేషన్, మణిపూరకము 3వ స్టేషన్, అనాహతం 4వ స్టేషన్, విశుద్ధం 5వ స్టేషన్, ఆజ్ఞాచక్రం 6వ స్టేషన్. ఈ 6 స్టేషన్లు దాటిన తర్వాత ఉండేటువంటి స్టేషను 7వ స్టేషన్. ఆడికి ఎక్కి కూర్చోవాలి. ఆడికి పోతే మనం ఉండే స్టేషన్ వచ్చింది. ఆడికి పోవాలి, ఆడికి పోవాలి. మన ఒరిజినల్ ప్లేస్ అది, మన శరీరంలో మన ఒరిజినల్ ప్లేస్ అది. మరి ఎంతమంది పోతున్నారు ఆడికి? ఇప్పుడు మనం ఆడికి పోయినవా లేదా? ఏమయ్య గారు ఆడుందో స్టేషన్ మాకేం తెలుసు, మేము ఎప్పుడు పోయినాం? మరి ఆడికి పోవాలంటే మరి సైకిల్ మీద పోవాలా, మోటార్ సైకిల్ మీద పోవాలా, కారులో పోవాలా, లారీలో పోవాలా, రైల్లో పోవాలా, విమానంలో పోవాలా, ఎట్ట పోవాలా? వీటితో పోతామా? అవి బయట పోయాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న వాహనాలన్నీ బయట ప్రయాణం చేసేవి. లోపల ప్రయాణం చేసేటువంటిది ప్రాణము. ప్రాణం అనేటువంటి వాహనాన్ని ఎక్కి జీవుడు 7వ స్టేషన్కి వెళ్తే అప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదానికి అర్థం, అనుభూతి పొందుతుంది. అర్థమైందమ్మా? మరి ఈ సాధన చేయవలసింది. మరి భగవద్గీతలో అదే చెప్పారు, నాయన గారు అదే చెప్పారు. ముందు నువ్వు ఎక్కడున్నావంటే సహస్రారంలో ఉన్నానని గుర్తించగలగాలి. అర్థమైందమ్మా? ఎరుక ఎక్కడుంటుంది? మన శరీరంలో ఎరుక ఎక్కడుందంటే దాని యొక్క మూల స్థానం సహస్రారం. అయితే మరి సహస్రారంలో ఉన్నప్పుడు అక్కడ కనపడుతుందా? అక్కడ ఎరగటానికి వీలుగా ఉందా? అక్కడ నిశ్శబ్ద స్థితిలో ఉంది, అక్కడ నిర్గుణంగా ఉంది. అక్కడ ఎలా ఉంది? నిర్గుణంగా ఉంది. అక్కడ నిర్వికారంగా ఉంది, అక్కడ నిర్మలంగా ఉంది. అక్కడ ఎక్కడ ప్రకటితం కావట్లేదు. అది ప్రకటితం కావాలి అంటే ఆజ్ఞాచక్రంలోనే ప్రకటితమవుతుంది. బొట్టు పెట్టుకునే కాడ భ్రూమధ్యస్థానం 2 కనుబొమ్మల మధ్యలో లోపల ఆ యొక్క ఎరుక ప్రకటితమవుతుంది. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే భాగవత కృష్ణదేశకులు వారు ఏమని చెప్పారంటే, తొర్రలు 9 గల మర్రికి ఒక రెంటిలోన మర్రలు 4, ఎర్రది, తెల్లది, నల్లది, కర్రిది, దానాగ్రమందు కలదొక్కతుటు, అది ఎరుకానే పులుగుండే చోటు అన్నారు. అర్థం? కుర్ర గురుబోధ అనే గొడ్డాలి చేపుని, మర్రి పులుగుల రెంటిని మలచి కొట్టరా పోని, కలదొక్క తూటు, అది ఎరుకానే పులుగుండే చోటుని. ఎరుక అంటే ఎక్కడ ఉన్నదంటే కనుగుడ్డు పైన రంధ్రంలో ఉంటుంది అని చెప్పారు. దాన్నే నీలతో ఇద మధ్యస్థం విద్యులేకైన భాస్వర నీవార శుకవర్తన్ విపీతా భాస్వతి అనుపమ అని చెప్పి మనకు మంత్రపుష్పంలో చెప్పారు. మంత్రపుష్పంలో చెప్పిన విషయాన్ని భాగవత కృష్ణదేశకులు వారు చెప్పారు. ఇంకొక కందార్థంలో ఇంకొక చెప్తారు. వన్నీయల 5 చోటును పన్నుక కలిసినది హృదయ పద్మం మనుచును, ఎన్నుదురు జనులు ఎరుకందున్నాదని శృతులు బలుకుచున్నావి చుమ్మి, తెలుసుటే మోక్షం అన్నావి సుమ్మి అని చెప్పి భాగవత కృష్ణదేశకులు వారు ఇంకొక కందార్థం చెప్పారు. 5 రంగులు ఉన్నటువంటి చోట వన్యల 5 చోటను పన్నుగా కలిసినది హృదయ పద్మం మనుచును,
5 రంగులు కలిసినటువంటి చోట ఆ యొక్క ఎరుక ఉన్నది అని చెప్పారు. ఇంత స్పష్టంగా చెప్పారు. అర్థమైందమ్మా? ఎరుక అంటే ఎరిగేది, ఎరుక అంటే ఎరిగేది. మరపు అంటే మర్చిపోయేది. ఇదేంటది? పెన్నని ఎవరు ఎరిగారు? ఎరుకే ఎరిగింది. అర్థమైంది? ఎరిగేది, ఎరగబడేది, ఎరిగేది, ఎరగబడేది, రెండు ఎరుకే. ఎరిగేది, ఎరగబడేది రెండు ఎరుకే అని తెలుసుకోవాలి. ఇట్టి ఎరిగేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దీనికి పరిపూర్ణమనందు మూలము లేదు అని తెలుసుకుంటే చాలు. పరిపూర్ణమనందు దీనికి మూలము లేదు అని తెలుసుకుంటే చాలు. అర్థమైందమ్మా? ఇది పెన్ను అని ఏదైతే ఎరిగిందో లోపల ఉండి ఒకటి ఎరుగుతుంది కదా, గుర్తెరిగింది కదా. ఇది పెన్ను అని గుర్తెరిగింది కదా. గుర్తెరిగిందా లేదా? ఎరిగింది కదా. ఇలా లోపల ఉండి దీన్ని గుర్తుపట్టింది. దీన్ని గుర్తుపట్టింది. గుర్తుపట్టినవా అంటే ఏమంటారు? గుర్తుపట్టినవా అంటే ఏమంటారు? ఇదేంటి ఫోను అంటావా? ఇది ఫోను అని గుర్తుపట్టారా లేదా? గుర్తుపట్టారా లేదా? అంటే ఇది ఫోన్ అని మీ శరీరంలో ఏది గుర్తుపట్టింది? ఎరుక. అర్థమైందా? దీన్ని గుర్తెరిగింది, దాన్ని గుర్తెరిగింది, దీన్ని కూడా గుర్తెరిగింది, దీన్ని కూడా గుర్తించింది. గుర్తు అర్థమైందమ్మా? గుర్తెరిగింది. అర్థమైందా? గుర్తెరిగినటువంటిది ఏదైతే ఉన్నదో దానికి మూలం లేదు. మూలం లేనిది ఈ శరీరమునందుండి అన్నిటినీ గుర్తెరుగుతుంది. మూలం లేనిది అది, కానీ ఈ శరీరంలో ఉంది, అన్నిటినీ గుర్తెరుగుతుంది. ఇదే వేదాంతం అంటే. పరిపూర్ణ బోధ అంటే అదేదో కాదు. అర్థమైందమ్మా? దానికి మూలం లేనిది అని ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు మన మూలం ఎవరంటే ఏమని చెబుతాం? తల్లిదండ్రులు. అమ్మా మన మూలం ఎవరు? తల్లిదండ్రులు. వాళ్ళ మూలం వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళకి మూలం వాళ్ళ. ఇట్లా ఎంత లెక్క పోతాం, పైకి ఎంతో పోతాంగా. పోయిన తర్వాత పోయి ఒక చోట ఆగుతాం. ఆగి అమ్మాయిగా పైకి పోయేది లేదు. అందరికీ మూలం ఏనే ఒక ఆయన ఉన్నాడని చెప్పారు. ఆయన పేరు దేవుడు అన్నారు. భగవంతుడు అన్నారు, ఆత్మ అన్నారు, బ్రహ్మం అన్నారు, ఎరుక అన్నారు. అర్థమైందమ్మా? అన్నిటికీ మూలం బ్రహ్మం అనుకుంటే, ఆత్మ అనుకుంటే, ఎరుక అనుకుంటే, మరి దాన్ని ఎవరు పుట్టించారు? అన్నిటినీ అది పుట్టించింది. అర్థమైందమ్మా? సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణాలకు అదే మూలం, సంకల్ప వికల్పాలకు అదే మూలం, అన్నిటికీ అదే మూలం. మరి దానికి ఎవరు మూలం? దాన్ని ఎవరు పుట్టించారు? అందరినీ దేవుడు పుట్టించారు. మరి దేవుడిని ఎవరు పుట్టించారంటే తెలీదు. మనందరినీ పుట్టించింది బ్రహ్మము అనుకుంటే, మరి ఆ బ్రహ్మముని ఎవరు పుట్టించారు అంటే ఈ బ్రహ్మం కాదు, ఆ బ్రహ్మం వేరే. అర్థమైందమ్మా? బ్రహ్మము అన్నిటికీ మూలం. కానీ ఆ బ్రహ్మమునకు మూలం ఎవరు? ఆ ఎరుకకు మూలం ఎవరు అంటే దానికి మూలం ఎవరూ లేరు. దానికి అదే మూలం. దానికి మూలం లేదు. దానికి పైన ఇంకొకళ్ళ మూలం లేరు. దానికి అదే మూలం. దానికి వేరే మూలం లేదు. మూలం లేదు కానీ ఈ శరీరంలో ఉండి గుర్తెరుగుతుంది. మూలం లేదు కానీ ఈ శరీరంలో ఉండి ఇది మైక్ అని, ఇది పెన్ అని, ఇది ఫోన్ అని, ఇది స్పీకర్ అని, ఇది మంచం అని, ఇది పరుపు అని, ఇది ఫ్యాన్ అని గుర్తెరుగుతుంది. మూలం లేదు, ఈ శరీరంలో ఉండి గుర్తెరుగుతుంది. అర్థమైందా? మూలం లేదు, ఈ శరీరంలో ఉండి గుర్తెరిగేటువంటిది ఇదేదైతే ఉన్నది ఇది పరిపూర్ణమునందు లేదు. పరిపూర్ణమునందు ఇది లేదు. ఇదే వేదాంతం అంటే. ఇది పరిపూర్ణమునందు ఇది పుట్టలేదని తెలుసుకుంటే చాలు, జన్మరహితం అయినట్టే. అర్థమైంది? ఇది అర్థం కాక తలకాయలు పట్టుకొని వాడిని వీడి తిట్టి, వీడిని వాడి తిట్టి జుట్లు గుంజుకుంటున్నారు. అంత అవసరం లేదు. సింపుల్ లాజిక్. అర్థమైందమ్మా? ఇదంతా ఏం అర్థం కాలేదు మనకి. ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఒకటి అరేం దాసు అని గురువుగారు చెప్పినట్టు కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే అని చెప్పి శరణాగతి భావంతో జీవించితే చాలు. సర్వస్య శరణాగత భావంతో జీవించితే చాలు. నేను లేను అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉంటే చాలు. కర్తృత్వాన్ని విడిచిపెట్టి జీవిస్తే చాలు. వాడు ఖచ్చితంగా జన్మరహితమైనట్టే. అర్థమైందమ్మా?
ఇప్పుడు చెల్లుబోయిన పత్రమాయను ఏదిరా ఈ జన మనం చదువుతారు కదా. ఏంటి చరణం ఏంటి? తల్లిని స్థూలాంగమందూరు, అదేనా? తల్లిని స్థూలాంగమందూరు తరువాత దాని పిల్లను సూక్ష్మాంగమందూరు. తల్లి జాగ్రత్త పిల్ల స్వప్నము పిల్ల జాడేకాయన్ ఎల్ల లోకము బ్రతుకు భాగ్యము చెలుబోయిన పత్రమాయను. ఎల్ల లోకము బ్రతుకు భాగ్యము చెలుబోయిన పత్రమాయను. ఏదిరా ఈ జనన మరణము నిజ బోధగనిన లేదురా ఈ మోక్ష నరకాము. తల్లిని ఏమన్నారు? స్థూలాంగం అని. పిల్లను సూక్ష్మాంగం. అంటే తల్లి అంటే బ్రహ్మాండం అనుకో, పిల్ల అంటే పెండాండం అనుకో. బ్రహ్మాండం పెండాండం. ఇంకా క్లారిటీగా అర్థం. తల్లి జాగ్రత్త పిల్ల స్వప్నము. తల్లి జాగ్రత్త పిల్ల అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ. లేకపోతే తల్లి అంటే స్థూల శరీరం, పిల్ల అంటే సూక్ష్మ శరీరం. అర్థం. తల్లి జాడే పిల్లకాయను, తల్లి జాడే పిల్లకాయను. అంటే దీనికి ఏ లక్షణాలు ఉంటాయో దానికి కూడా అదే లక్షణాలు ఉంటాయి. తల్లికో లక్షణం పిల్లకో లక్షణం ఉంటుందా అమ్మ? ఇప్పుడు తల్లి నవమాసాలు మోసి పిల్లను కనిందనుకో, ఆ పిల్ల కూడా మళ్ళీ నవమాసాలు మోసే కనాల. అర్థమైందమ్మా? అంటే సృష్టి ధర్మం అర్థమైందమ్మా? తల్లికి ఏ లక్షణాలు ఉంటాయో పిల్లకు కూడా ఆ లక్షణం. అర్థమైందమ్మా? తల్లి లక్షణాలు వేరే పిల్ల లక్షణాలు వేరే ఉండవు కదా. తల్లి జాడే పిల్లకాయను, తల్లి జాడే పిల్లకాయ అంటే తల్లికి ఉన్న లక్షణాలు పిల్లకు కూడా వస్తాయి. దాని గురించి పెద్దగా ఆలోచించక్కల్లా. తల్లి అన్నం తింటే పిల్ల కూడా అన్నం తింటుంది. అదే రాళ్ళు రప్పలు తింటుందా తల్లి? పిల్ల కూడా అదే తింటుంది. తల్లి అన్నం తింటే పిల్ల కూడా అన్నం తింటుంది. ఏమంటే గురువుగారు తల్లి అన్నం తింటుందంట, పిల్ల నాణ్యాలు తింటుందంట అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? కుదరదన్నమాట. తల్లికి ఉన్న లక్షణాలే పిల్లకు కూడా ఉంటాయి. విచారించి చూసినప్పుడు అంటే తల్లి స్థూలమైనటువంటి పెద్ద వాళ్ళకి ఏ లక్షణాలు ఉన్నాయో పిల్లవాళ్ళైనటువంటి పిండాండానికి కూడా అదే లక్షణాలు. బ్రహ్మాండానికి ఉన్న లక్షణాలే పిండాండానికి ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మాండంలో నుంచి ఆవిష్కృతమైనటువంటిదే పిండాండం. అర్థమైందమ్మా? జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి పెద్ద తేడా ఏమీ లేదు. జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి లక్షణాలే. అర్థమైందమ్మా? అంటే ఇది స్వప్నావస్థ ఇది చిన్న కళ, జాగ్రత్త అవస్థ అనేటువంటిది పెద్ద కళ, అంతే తేడా. రెండు అది లేదు ఇది లేనిది, రెండు కూడా లేనటువంటివి దృఢ నిశ్చయంతో ఎల్ల లోకము బ్రతుకు భాగ్యము చెల్లుబోయిన పత్రమైన. ఇది అర్థం కావాలన్నమాట. చెల్లు పెట్టడం రావాలి, మనం చెల్లు చేసుకోవటం రావాలి. చెల్లు అని రాసుకుంటే చాలు. ఒక ఆయనకి 10 లక్షలు ఇవ్వాలి, ఒక ఆయనకి 10 లక్షలు ఇవ్వాలి అనుకోమ్మా. 10 లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఈయనకి పరిస్థితులు అనుకూలంగా లేదు. అప్పు తీసుకున్న ఆయనకి పరిస్థితులు అనుకూలంగా లేదు. ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి అరేం దాసుని అన్నాడు. అయ్యా నేను ఇచ్చుకునే పరిస్థితిలో లేను అని అన్నాడు. అయితే ఆయన ఏం చేసిందంటే నోటు తీసుకొచ్చి సరే అసలే మరి బాధలో ఉన్నాడు, ఈయనకి ఇచ్చిన తర్వాతనే నాకు బాగా కలిసి వచ్చింది, ఎకరం 2 కోట్లు అయింది నాది, 10 లక్షలు ఉన్నది 2 కోట్లు అయింది, పోతే పోయినాయి 10 లక్షలు అని చెప్పి చెల్లు అని ఆ కాగితం మీద చెల్లు రాసిండు. ఆ పాంసరీ నోటు మీద 10 లక్షలు ముట్టినట్టు చెల్లు అని రాసిండు. ఇప్పుడు ఆ కాగితం ఎవరి దగ్గర ఉంటే ఏమైంది? చెల్లు రాసిన తర్వాత జమ చేసుకున్న తర్వాత 10 లక్షలు ముట్టినట్టు రాసుకున్న తర్వాత ఆ కాగితం ఇచ్చినోడి దగ్గర ఉంటే తీసుకున్నోడి దగ్గర ఉంది, మధ్యవర్తి దగ్గర ఉంటే ఎవరి దగ్గర ఉన్నా కానీ చెల్లిద్దే అది చల్లదు. కాగితం ఉంది సంతకాలు అన్నీ ఉన్నాయి కానీ చెల్లు అని రాశారు. కాగితం ఉంది అన్నీ రాసున్నాయి కానీ చెల్లని రాసిన తర్వాత ఆడున్న ఇబ్బంది లేదు. అర్థమైందా? అలాగే మనం కూడా గురువు గారికి చెల్లు పెట్టినాం ఈ కాగితాన్ని. దీన్ని తనువు మనసు ధనము అన్నింటినీ చెల్లు అని రాసి ఇచ్చేసినావు, జమ చేసినావు. ఇప్పుడు ఈ శరీరం అనే కాగితం ఏడుంటే మాత్రమే ఏమైద్ది? ఇప్పుడు ఇది ఏడున్నా కానీ చెల్లు పెట్టిందే కదా. ఇప్పుడు చేనుకు పోతే ఏంది, పొలం పనికి పోతే ఏంది, మట్టి పనికి పోతే ఏంది, వ్యాపారం చేస్తే ఏంది, వ్యవసాయం చేస్తే ఏంది, షికాలు తిరిగి యాడికి పోతే మాత్రం చెల్లు పెట్టిందేగా ఇది. చెల్లు రాసిన కాగితం అని ఇది యాడికి పోతే మాత్రం ఏడ తెల్లిద్ది? చెల్లు రాసిన తర్వాత యాడికి పోయినా చల్లదు అది. ఏ కోర్టుకు పోయినా కానీ ఏ పెద్ద మనిషి దగ్గరకు పోయినా కానీ ఒప్పుకోరు. ఏ చెల్లు రాసిన కానీ అంటారు. ఏ నరసింహ గారు అంతేగా, చెల్లు రాసిన తర్వాత దాన్ని ఆడికి పోయిన రూపాయి కోటిగిరు ఇక చల్లదు. అట్లే మనం కూడా దీన్ని చెల్లు పెట్టుకున్న తర్వాత మనం లేకుండా పోయిన తర్వాత
ఇంకా వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అనేది లేదు. అదంతా ఒక పెద్ద కలగా భావించాలి. జన్మరహితం అయినట్టే. తనను తాను సమర్పించుకుంటే, చెల్లు పెట్టుకుంటే జన్మరహితం అయినట్లే. కాబట్టి ఇప్పుడు మనం గురువుగారు సమర్పించుకున్నామా లేదా ఇంకేమైనా మిగిల్చుకున్నామా? మొత్తం సమర్పించుకున్నాం. ఏమైనా 1 అర ఉంటే దాన్ని కూడా మొత్తం సమర్పించుదాం, చెల్లు పెట్టేద్దాం, ఇవ్వాలి. ఇక చెల్లు పెట్టేసిన తర్వాత మళ్ళీ రేపు వచ్చిన తర్వాత అర్థం ఇది నాదే అయ్యగారని మీరు అనొద్దు. చెల్లు పెట్టిన తర్వాత ఇంకేం చెల్లిద్ది? ఓకే, అందుకని అంటే చెల్లు పెట్టుకున్న తర్వాత అది ఉన్నా కానీ మనకి సంబంధం లేదు. చెల్లు పెట్టిన తర్వాత అది ఉన్నా కానీ మనకి సంబంధం లేదు. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్. బ్రహ్మంగారి ఇల్లే ఉంది. బ్రహ్మంగారు ఏమంటుంది అనుకుంటాడు? నాదే అనుకుంటాడు. వెంకట్రామ కూడా ఇది మా ఇల్లే అంటాడు. వాళ్ళ అబ్బాయిలు కూడా నాదే అని అనుకుంటారు కదా. ఇలా అనుకున్న తరంలో బ్రహ్మంగారు ఏం చేసిందంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బ్యాంకులో లోన్ తీసుకున్నట్టు డబ్బులు కట్టాలంటే ఈ కాగితాలు తెసపోయి ఆయనకి ఇవంటే ఇచ్చిండు. ఆయన ఏమని రాసిందంటే ఇది ఎట్టితే కాదంట, నువ్వు నా పేరు మీద రిజిస్టర్ చేయాలంటే చేస్తేనే నాకు లోన్ ఇస్తారంట, మా అయ్యగా నీకు ఎమ్మటే నా డబ్బులు రాంగలో నీకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు బ్రహ్మంగారు అంటే ఎవరికి చెప్పకుండా పోయి వాళ్ళ ఫ్రెండ్కి ఇది రాసి ఇచ్చేసిండు, రిజిస్ట్రేషన్ చేయించిండు. ఆ కాగితాలు బ్యాంకులో పెట్టారు. వాళ్ళు లోన్ తీసుకుండు, 10 లక్షలు లోన్ తీసుకుండు. ఇప్పుడు 10 రోజులైంది. తర్వాత బ్రహ్మంగారు కూడా మర్చిపోయిండు. వాడికి ఫ్రెండ్కి ఆ డబ్బులు ఇచ్చినట్టుగా, ఈ కాగితాలు ఇచ్చినట్టు కానీ వాడు తాకట్టు పెట్టుకుని ఈయన కూడా మర్చిపోయాడు. ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఇది మీ ఇల్లు అయితే వాడికి ఇచ్చారుగా, వాడికి ఇచ్చిన తర్వాత వాడికి అయింది. వెంకట్రామ ఏమనుకుంటుంది? మా ఇల్లు అనుకుంటుంది, కానీ మీ ఇల్లు కాదు. ఇప్పుడు బ్రహ్మం కూడా నా ఇల్లు అంటాడు, కానీ రాసిచ్చింది మర్చిపోయాడు. రాసిచ్చింది మర్చిపోయి నాదన్నా కానీ నీది కాదు, మీ పిల్లగాడు నాదన్నా కానీ నాది కాదు. అయిపోయింది కదా, రాసిచ్చేసినవుగా. వాళ్ళు లోన్ తీసుకునే అర్థమైన తర్వాత అది నీ దగ్గర ఉన్నా, నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నా కానీ, వాడికి రాసిచ్చిన తర్వాత నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నా కానీ నీది కాదు. అవునా? ఇప్పుడు మనం అందరం తను మనసు తను మొత్తం ఇచ్చేసినా కానీ గురువుగారు ఏమన్నా పోవక్కల్లా రాసిచ్చినవనే భావంతో ఉంటే చాలు. ఇది ఇక్కడ ఉన్నా ఏం కాదు, ఇది ఎక్కడున్నా వారికే సమర్పించినట్టు. అర్థమైందా? వామ్మ ఇది గురువుగారికి ఇచ్చిన తర్వాత గురువుగారు ఇంట్లో తిప్పాలా, ఆశ్రమంలో తిప్పాలని అనుకోవాల్సిన, నువ్వు ఏడ తిప్పినా ఇది గురువుగారికి ఇచ్చిన వస్తువే. ఇప్పుడు గురువుగారికి ఒక ఆవును దానం చేసిండు అనుకో, బ్రహ్మంగారు ఒక ఆవును దానం చేసిండు. గురువుగారు అన్నారంటే బ్రహ్మం ఈ ఆవు నీ దగ్గర ఉంచి పెంచన్నారు. ఇప్పుడు బ్రహ్మం పెంచుతున్నాడు, పెంచినా కానీ అది బ్రహ్మం ఆవు అయిద్దా గురువుగారిది అయిద్దా? మరి గురువుగారికి ఇచ్చిన తర్వాత గురువుగారిది అయిద్ది కదా. అలాగే ఈ శరీరం కూడా గురువుగారికి ఇచ్చిన తర్వాత శరీరం కూడా గురువుగారిది అయిద్ది. అర్థమైందమ్మా? తనువు మనసు ధనము తెలివి మొత్తం గురువుగారికి అర్పించిన తర్వాత మొత్తం గురువుగారిదే అవుద్ది. కాబట్టి ఆ భావనతో ఉంటే చాలు. ఇది గురువుగారి, ఇదంతా కూడా గురువుగారి వస్తువులు, గురువుగారిది అనేటువంటి భావనతో, తాను లేను అనేటువంటి భావనతో ఉండాలి. ఉన్నా కానీ నువ్వు ఉన్నట్లు కనిపించినా కానీ నేను లేను అనేటువంటి భావనతో దృఢ నిశ్చయంతో ఉంటే చాలు, జన్మరహితమైనట్టు. నేను నాది అనేటువంటి భావన రాకూడదు. నేను లేను, నాది కాదు. ఈ 2 మాటలే బంధానికి, జన్మరహితానికి మూల కారణం. నేను నాది అనేటువంటి వాటిని గురువుగారికి దక్షిణగా సమర్పించాలి. మీరు సమర్పించండి. ఓకే, మనందరం సమర్పించి ఇవాళ నుంచి, ఈ క్షణం నుంచి నేను నాది అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి కర్తృత్వరహితంగా గురువు చెప్పినటువంటి పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజ్ అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.